శ్రీనారసింహనే సీసపద్యములతో బొసగ నిన్ను తింప బోనితి పుడు వసుదలో నేనొక వజ్రశుంఠను సుమ్మి గ్రంథముల్ జదివిన ఘనుడగాను నెనరుతో రచయింప నీ భారమే కాని నే కవిత్వము జెప్ప నేరనయ్యా ఎలమితో నీవు నా హృదయంబులో నిల్చి వరుసతో రప్పించు వాక్యములను మూర్ఖుడను నతుల్ సాష్టాంగముగ నొనర్తూ నిన్ను బొగిడించు నా నోట నిగమ వినుత చక్రధర ధర్మపురి ధామ సార్వభౌమ నరహరి భక్త జనకల్ప నాగతల్ప భావం: ఓ నరసింహ, సీస పద్యాలతో నిన్ను గొప్పగా స్తుతి చేయడానికి సిద్ధపడుతున్నాను. నేను ఈ భూమిపై తెలివి గలవాడను కాను, గ్రంథాలు ఎన్నో చదివిన గొప్పవాడిని కాదు. ధైర్యంతో ప్రస్తుతం నీపై భారం వేసి రచన చేద్దామని కోరుకుంటున్నాను. నేను కవిత్వం చెప్పేంత గొప్పవాడిని కాదు. నీవు నా హృదయంలో ప్రవేశించి నీపై గొప్ప వాక్యములతో కావ్యము రాయునట్లుగా ప్రేరేపించుము. నేను మూర్ఖుడను, నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తాను. వేదాలలో పొగడబడినవాడా, నిన్ను నా నోట స్తోత్రము చేయునట్లుగా చేయవలసింది నీవే అంటూ సవినయంగా తెలుపుతాడు శేషప్ప. ఈ కావ్యం నరసింహస్వామి ప్రేరణతో రాస్తున్నానని తెలిపాడు. రచనా శైలిని చూస్తే మహాకవిత్వం రాయడములో సిద్ధహస్తుడని, ఎన్నో గ్రంథాలు చదివినాడని తెలుస్తుంది.